నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మచిలీపట్నంలోని జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు, పరిసరాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు. ₹1,35,964 కోట్ల పెట్టుబడులతో మిత్తల్ స్టీల్ ప్లాంట్. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో సాయంత్రం భూమి పూజ. న్యూయార్క్లో ఎయిర్ కెనడా విమానానికి ప్రమాదం, వాహనాన్ని ఢీకొట్టడంతో ముందు భాగం ధ్వంసం. ప్రపంచ పటం నుంచి ఇరాన్ను తుడిచేయలేరన్న అధ్యక్షుడు, ఎలాంటి దాడులనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని వెల్లడి. $1,800 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. డాలర్తో పోలిస్తే 93.86కి పడిపోయిన రూపాయి విలువ. ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. సుమారు ₹1,36,000 కోట్ల భారీ పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఈ సాయంత్రం పునాది పడనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఆదిత్య పవన్, ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్ వివరాలేంటి? ఉక్కు రంగంలో రాష్ట్రానికి అతిపెద్ద పెట్టుబడి వస్తుందని చెప్పుకోవచ్చు. ₹1,36 కోట్ల విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ మరికొద్ది గంటల్లోనే భూమి పూజ జరుగుతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఈ సాయంత్రం 4 గంటలకి భూమి పూజ జరుగుతుంది. 3:50 హెలికాప్టర్లు ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ తో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, అలాగే రాష్ట్రం నుంచి ఉక్కు శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని తదితర కేంద్ర మంత్రులంతా కూడా మరికొద్ది సేపట్లోనే నక్కపల్లి మండలానికి చేరుకుంటున్నారు హెలికాప్టర్లో. సాయంత్రం 4 గంటలకి ఈ భూమి పూజ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు చేతుల మీదుగా ఈ భూమి పూజ జరుగుతుంది. అయితే రాష్ట్రంలోనే అతిపెద్ద పెట్టుబడి వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర ముఖద్వారంగా భావించుకోవచ్చు. ఉత్తరాంధ్ర ముఖద్వారం అటువంటి పాయకరపేట నియోజకవర్గంలో ఉంది. ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర ప్రారంభమవుతుంది. ఒకప్పుడు వలసలు వెళ్లేటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో ఉంది. తిరిగి మళ్ళీ 3 సంవత్సరాల్లో ఈ ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఫ్యాక్టరీ కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. మొదటి దశలో 2,600 ఎకరాలలో సుమారుగా 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితోటి 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఈ ఆర్సెలర్ మిట్టల్ సంస్థ కల సాకారం అవుతుంది. 2033కి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం 18 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 24 మిలియన్ మెట్రిక్ టన్నులకి సామర్థ్యంతో ఉంటుంది. 1,00,000 మందికి ఉపాధి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అనుసంధానంగా ఎన్హెచ్ని అనుసంధానం చేస్తూ 4 లేన్ల రహదారి విస్తరణ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఆ పనులు కూడా ప్రారంభమవుతుంది. మరోవైపు క్యాపిటివ్ పోర్ట్, ఎందుకంటే ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి రవాణాకు అనుకూలంగా ఉండే విధంగా 11,000 కోట్ల రూపాయలతోటి ఒక క్యాపిటివ్ పోర్ట్ కూడా వస్తుంది. ఈ పోర్టు ద్వారా 6,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ పోర్టు ఉంది, గంగవరం పోర్టు ఉంది. సమీపంలోని ఈ క్యాపిటివ్ పోర్ట్ రావడం వల్ల 3 పోర్టులు ఇక్కడి నుంచి నడిచేటువంటి అవకాశం ఉంది. మరోవైపు తుని పాయకరావుపేట మధ్య ఒక ఎయిర్ స్ట్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తుంది, ఈ రోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా అనకాపల్లి జిల్లాకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా నిప్పన్ స్టీల్ ప్లాంట్ తోటి 1,00,000 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటే స్టీల్ ప్లాంట్ కి అనుసంధానంగా, ఎందుకంటే ఇది ఒక యాంకరేజ్ ఫ్యాక్టరీగా పనిచేస్తుంది కాబట్టి సమీపంలోనే చిన్న స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించి అనుసంధానంగా వచ్చేటువంటి అనేక పరిశ్రమలు ఉంటాయి. కాబట్టి 2,00,000 ఉద్యోగాలు ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. 2033 నాటికి అనకాపల్లి జిల్లాలో ఇప్పుడున్నటువంటి పాయకరావుపేట నియోజకవర్గ పరిసర ప్రాంతంలోనే సుమారుగా 2,00,000 ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉక్కు సంబంధించినటువంటి ఇప్పటికే చైనా మినహాయిస్తే మొత్తం ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ అవతరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అందులోనూ ఇప్పుడు గృహ నిర్మాణం సంబంధించినటువంటి అంశాల్లో
ఉక్కును చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆర్సిలరీ మెటల్ నిప్పన్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రధానంగా నౌకల తయారీకి, విమానాల తయారీకి, ఇతర అనుబంధ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇనుము తయారు చేసేటువంటి విధానాలు, విడిభాగాల కోసం ఈ ఆర్సిలరీ మెటల్ సంస్థ నుంచి ఉక్కు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. 2029కి ఈ కళ సాకారం అవుతుంది. 7 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యంతో మొదటి దశ పూర్తవుతుంది. మొదటి దశ పూర్తయినటువంటి 3 సంవత్సరాలు అంటే 2033 నాటికి రెండవ దశను కూడా పూర్తి చేసి మొత్తం 14 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 24 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే విధంగా ఆర్సిలరీ మెటల్ నిపుణ్ సంస్థ సంసిద్ధమవుతుంది. మరికొద్ది సేపట్లో ఈ సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చేతుల మీదుగా ఈ భూమి పూజకి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ధన్యవాదాలు ఆదిత్య పవన్. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా జడ్జికి అగంతకులు మెయిల్ చేశారు. న్యాయమూర్తి పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపుతో కోర్టులోకి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతానని ఎరవేసి అవతలి వ్యక్తిని రప్పిస్తారు. ఆ వ్యక్తి డబ్బు తీసుకుని వచ్చాక హఠాత్తుగా పోలీసుల వేషంలో ప్రవేశిస్తారు. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తిని బెదరగొట్టి అతని నుంచి డబ్బులు తీసుకుని అందరూ పంచుకుంటారు. ఇది ఆ ముఠా ప్రణాళిక. ముందస్తు సమాచారంతో విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ ముఠా ఆట కట్టించారు. 4 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు గతంలో విధుల నుంచి తొలగించిన హోంగార్డు ఉన్నారు. వీరిపై గుణదల స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన నాగరాజు కుమారవర్మ హైదరాబాద్లోని రామంతపూర్లో స్థిరపడ్డాడు. తాను బ్యాంకు కన్సల్టెంట్గా పనిచేస్తున్నానని, బ్లాక్ మనీని వైట్గా మార్చి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతుండేవాడు. ఇతనితో పాటు విజయవాడకు చెందిన గతంలో హోంగార్డుగా పనిచేసిన హరికృష్ణ, అతని స్నేహితులు సురేష్, కిరణ్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. విజయవాడకు చెందిన శ్రీనివాస్కు బ్లాక్ మనీని వైట్గా మారుస్తానని చెప్పి డబ్బు తీసుకుని కుమారవర్మ తిరిగి ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. ఇటీవల గట్టిగా అడిగేసరికి తన వద్ద 2 కిలోల బంగారం ఉందని, తక్కువకే ఇస్తానని కొనుగోలుదారు ఉంటే చెప్పమన్నాడు. ప్రసాద్ అనే వ్యక్తి తన వద్ద 2 కోట్ల డబ్బు ఉందని, తాను తీసుకుంటానని చెప్పడంతో ఇద్దరు ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని ప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వర్మ ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చాడు. బ్యాగ్లో 2 కోట్ల డబ్బు ఉందని ప్రసాద్ మాట్లాడుతుండగా ముందస్తు ప్రణాళికలో భాగంగా తన ముఠాలోని హరికృష్ణ, ఎస్ఐ వేషంలో సురేష్, కిరణ్లు కానిస్టేబుల్గా అక్కడికి వచ్చి పోలీసులమంటూ హడావిడి చేశారు. ఇంతలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. న్యూయార్క్లో అత్యంత రద్దీగా ఉండే లాగార్డియా విమానాశ్రయంలో ఈ తెల్లవారుజామున ఓ విమానం ప్రమాదానికి గురైంది. మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేపై ఉన్న ఒక గ్రౌండ్ వెహికల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తోంది. ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. విమాన ప్రమాదం నేపథ్యంలో లాగార్డియా విమానాశ్రయంలో రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. న్యూయార్క్ నగరానికి లాగార్డియా కీలకమైన విమానాశ్రయం. ఈ అంతరాయం అమెరికాలోని ఇతర నగరాల విమాన షెడ్యూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పసడి ప్రియులకు ఊరట లభించింది. 10 గ్రాముల బంగారం ధర 5,000 రూపాయలు తగ్గింది. మరింత సమాచారం గోల్డ్ మార్కెట్ నిపుణులు బచ్చు అనిల్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణాలేంటి? సో ఒకటండి, బంగారం, వెండి ఈ యుద్ధ వాతావరణం వల్ల ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తా ఉన్నాయన్నమాట. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా చాలా పెరిగాయి. ఈ కేసులో ఏం జరుగుతా ఉందంటే, ఒకటి US$ అనేది చాలా స్ట్రాంగ్ అవుతా ఉంది. అటు మార్కెట్స్ కూడా ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా పెరగడము, ఇంకొకటి ఏంటంటే మన గల్ఫ్ నేషన్స్ ఏవైతే దేశాలు ఉన్నాయో చాలా వాటికి ఎఫెక్ట్ అవడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న షార్ట్ కవరింగ్ అంటారు, గోల్డ్ విషయంలో షార్ట్ కవరింగ్ జరిగి అండ్ ఆల్సో వాళ్ళ అవసరాలకి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అమ్మడం కూడా, సో సప్లై అనేది పెరిగిపోయింది, అదొకటి.
అండ్ ఇంకొకటి మేజర్ ఏంటంటే యుఎస్ డాలర్ స్ట్రెంగ్త్ అవ్వడం వల్ల ఈ బంగారం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము ఓవర్ సెల్ అయిపోయింది. అందుకోసమే చాలా మంది లిక్విడిటీ కోసం ఎస్పెషల్లీ ఏంటంటే బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళ దగ్గర లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొన్న బంగారాన్ని లిక్విడిటీ అవసరాల కోసం ఇప్పుడు అమ్ముతున్నారనమాట. దానివల్ల బంగారం టెంపరీగా మాత్రం తగ్గుతా ఉంది. ఇప్పుడు వాళ్ళ చూసుకున్న 1,34,000 1,33,000 దగ్గరకు వచ్చింది బంగారం. అండ్ ఈవెన్ సిల్వర్ కూడా మనం చూసుకుంటే 2,46,000 దగ్గరికి 2,02,000 దగ్గరికి వచ్చేసింది. సో మనం అనుకోలేదు ఈ ఒక 15 రోజుల క్రితం. బట్ ఈ గల్ఫ్ లో వచ్చిన యుద్ధము, దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఏదైతే హోర్ముజ్ వల్ల జలసంధి వల్ల ఆగిపోవడం వల్ల క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇప్పుడు $120 పైన అవ్వడం. సో దీని ఎఫెక్ట్ తో ఎస్పెషల్లీ మల్టిపుల్ దేశాలు, మొత్తం గల్ఫ్ లో ఉన్న అన్ని దేశాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావడము. డాలర్ ఏమో అనుకోకుండా ఇంతకు ముందు ఒక 20 రోజుల క్రితం డాలర్ వీక్ ఉందన్నాము, అలాంటి ఇప్పుడు ఈ పెట్రో డాలర్ ప్రభావం వల్ల పెరగడం. సో ఇవన్నీ కారణాల వల్ల బంగారం అనేది తగ్గుతూ ఉంది. బట్ ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఒకటేంటంటే ఇంకా చాలా దూరం పడిపోతుందనే ఆశ మాత్రం కొంచెం కష్టం. ఎందుకంటే ఒక్కసారి ఈ షార్ట్ కవరింగ్ తగ్గితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ రెండు కూడా పికప్ అవ్వచ్చు. అయితే అనిల్ కుమార్ గారు, ఇప్పుడు ఈ టైంలో కొనుక్కోవచ్చా? అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే అంతగా లేవు అనేసి, మరి ఈ టైంలో కొనుక్కోవచ్చా? ఇంకా తగ్గడానికి ఇంకో కొన్ని రోజులు కూడా తగ్గొచ్చింది, ఇంకా కొంచెం ఉంది. తగ్గే స్కోప్ ఇంకా ఒక వారం 10 రోజుల వరకు స్కోప్ ఉంది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఒక్కసారి యుద్ధం కొంచెం ఎడతెరిపిచ్చిందంటే మాత్రం మళ్ళీ బంగారం పికప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హిస్టారికల్లీ యుద్ధ వాతావరణంలో బంగారం అనేది సేఫ్ యాసెట్ గా పెరగడం చూస్తాం. ఈసారి ఏంటంటే కొన్ని స్పెషల్ కారణాల వల్ల, ఆ పరిస్థితుల వల్ల మాత్రమే ఇలా బంగారం తగ్గడం చూస్తున్నాము. సో ఇంకా కొన్ని రోజుల వరకు కూడా వెయిట్ చేసి ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఎంటర్ అవ్వచ్చు. ఇది మంచి ప్రైజ్. ఎందుకంటే స్ట్రక్చరల్లీ గోల్డ్ డిమాండ్ అయితే తగ్గలేదు. ఓన్లీ ఈ యుద్ధ వాతావరణం స్పెసిఫిక్ సిచ్యువేషన్ వల్ల మాత్రమే పరిస్థితులు మారాయి. ఒక్కసారి 1 to 2 weeks లో యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందని చాలా రకాలుగా తెలుస్తా ఉంది. అలా జరిగితే మాత్రం మళ్ళీ గోల్డ్ పరిగెత్తచ్చు. అయితే అనిల్ కుమార్ గారు, ఇప్పుడు ఎంతైతే ఇప్పుడు 5,000 అట్లా తగ్గుతూ వస్తుంది కదా, మీరు అన్న ప్రకారం ఈ 10 daysలో ఏమైనా కొంచెం గ్రాడ్యువల్గా తగ్గే సూచనలు ఉంటాయా, లేదంటే కొంచెంగానే ఉంటుందా? యుద్ధం అనౌన్స్మెంట్ అనేది, అంటే యుద్ధం విరమణ అనే అనౌన్స్మెంట్ అనేది మాత్రం మేజర్ ట్రిగ్గర్ అవ్వబోతోంది. అప్పటి వరకు మాత్రం ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు 1,32,000 దగ్గర నుంచి 1,25,000 అనేది బేస్ లాగా కనబడతా ఉంది బంగారానికి తులం. సో దాని కన్నా తగ్గితే మాత్రం చాలా కష్టం. అది డిఫరెంట్, అంటే లోవర్ పొజిషన్ అది అనిపిస్తుంది. ఎవరైనా కొనాలంటే మాత్రం ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మళ్ళీ యాడ్ చేసుకోవడం మంచిది. ఓకే, ధన్యవాదాలు అనిల్ కుమార్ గారు. ఇజ్రాయెల్లోని అణు కేంద్రానికి సమీపంలో ఇరాన్ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతోంది. ఇరాన్ రాజధాని టెహరాన్లోని మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఇజ్రాయెల్ విస్తృత దాడులు చేస్తోంది. లెబనాన్లోని హెజ్బొల్లాపై సైతం భూతల దాడుల్ని కొనసాగిస్తోంది. అటు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఎటువంటి బెదిరింపులైనా ధైర్యంగా ఎదుర్కొంటామని ఇరాన్ తేల్చి చెప్పింది. మరోవైపు హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే కొన్ని నౌకలపై 18 కోట్ల రూపాయలకు పైగా పన్ను విధించేందుకు ఇరాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ హెడ్ క్వార్టర్స్, క్షిపణి వ్యవస్థల తయారీ కేంద్రాలు, సైనిక శిక్షణ కేంద్రాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని ఖొర్రమాబాద్లో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇరాన్లోని కోమ్ టర్బైన్ ఇంజిన్ ప్రొడక్షన్ ప్లాంట్ను అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా ధ్వంసం చేసింది. డ్రోన్లు, యుద్ధ విమానాల ఇంజిన్లను తయారు చేసేందుకు ఈ ప్లాంట్ కీలక కేంద్రమని తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. టెల్ అవీవ్పై ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణుల్ని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్లో హెచ్చరిక సైరన్లు మోగాయి.
సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. అందులో ఒక క్షిపణిని సౌదీ అరేబియా రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మరొక క్షిపణి జనావాసాలు లేని చోట పడిపోయింది. యుఏఈలోని అబుదాబిపై ఇరాన్ క్షిపణితో దాడికి యత్నించగా ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. కూలిపోయిన క్షిపణి శకలాల వల్ల ఒక భారతీయుడు స్వల్పంగా గాయపడ్డారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ను ప్రపంచ పటం నుంచి తుడిచివేయాలని అమెరికా అనుకోవటం ఒక భ్రమ మాత్రమేనని చెప్పారు. తమ దేశం సంకల్పం ముందు అలాంటి ప్రయత్నాలు నిరాశకు గురిచేస్తాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి బెదిరింపులైనా ధైర్యంగా ఎదుర్కొంటామని పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో హర్మూజ్ జలసంధిలో రాకపోకలపై మరోసారి స్పష్టతనిచ్చారు. ఇరాన్ను వ్యతిరేకించే దేశాలకు తప్ప మిగతా వారికి హర్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని చెప్పారు. యుద్ధం వల్ల ఖర్చులు పెరుగుతూ ఉండడంతో హర్మూజ్ను దాటి వెళ్లే కొన్ని దేశాల నౌకలపై సుమారు 18 కోట్ల రూపాయల మేర పన్ను వసూలు చేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ దేశాల నౌకలపై పన్నులు ఉంటాయనేది తెలియాల్సి ఉంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన కేంద్ర మంత్రి నిన్న రాత్రి విశాఖ హిల్ టాప్ గెస్ట్ హౌస్లో బస చేశారు. ఈ ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్లోని పలు విభాగాలను సందర్శిస్తూ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. మధ్యాహ్నం స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాల్ని అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కుమారస్వామితో పాటు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఇతర అధికారులు, ఇన్ఛార్జ్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట మండలంలో జరిగిన చోరీ కేసులో 2 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 230 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 2 దొంగలు ఫిబ్రవరి 6న రాజంపేట మండలం ఎర్రబల్లి గ్రామంలో ఓ ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులపై గతంలో పలు దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మన్నూరు పోలీస్ స్టేషన్ ఈ ఎర్రబల్లి గ్రామంలో ఒక హౌస్ బ్రేకింగ్ నైట్ అంటే ఇంటి తాళాలు కొట్టేసి దొంగతనం జరిగింది అనే కంప్లైంట్ మాకు వస్తుంది. వేరే వేరే టీంలు ఫామ్ చేసి ఈ క్లూస్ మనం ఎగ్జామిన్ చేశాము. అలాగే ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా చేసినప్పటికీ 2 ముద్దాయిలు అనేసి తెలిసింది. వీళ్ళిద్దరూ తమిళనాడుకి చెందిన వాళ్ళు. 2 కూడా నెల్లూరు సబ్ జైల్లో ఉంటే వాళ్ళని పీటీ వారెంట్ మీద తీసుకొని వాళ్ళని విచారించగా ఒక 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ బంగారాలు, వేరే వేరే ఆభరణాలు రికవరీ చేసుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి ఒక 9 లక్షలు. ఈ ఆభరణాలని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా అందజేస్తాము. ప్రముఖ సంఘ సంస్కర్త శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. శెట్టిబలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకొచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తగా ఆయన గుర్తింపు పొందారని, సంక్షేమ సంఘాన్ని స్థాపించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం గర్వంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మణి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు గతంలో డోర్ డెలివరీ చేయగా కొద్ది రోజుల నుంచి డెలివరీ నిలిపేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఖాళీ సిలిండర్లు తీసుకుని వచ్చి క్యూలో నిల్చుంటున్నారు. ప్రస్తుతం స్టాక్ లేదని, లోడు వచ్చిన వెంటనే ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పీఎస్పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు 20 ప్రాంతాల్ని గుర్తించింది. దీనికోసం టీసీఎఫ్ఆర్ పూర్తయింది. 7,450 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వంతో ఎన్టీపీసీ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో మరో 23,980 మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పలు జిల్లాల పరిధిలో 20 కొత్త ప్రాంతాల్ని గుర్తించింది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనాల ఆధారంగా కొత్త ప్రాంతాల్ని నెడ్క్యాప్ గుర్తించింది. అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూముల ఆధారంగా లొకేషన్లను ఖరారు చేసింది. సాంకేతిక వాణిజ్య ఫీజిబిలిటీ రిపోర్టు TCFR-ను నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెడ్క్యాప్ సిద్ధం చేసింది. తరువాత దశలో ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు, DPR-లను నెడ్క్యాప్ తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టులు కేటాయించడం ద్వారా రాష్ట్రానికి సుమారు 1,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. 5 లొకేషన్లలో ప్రతిపాదించిన 7,450 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో NTPC ఇప్పటికే MOU కుదుర్చుకుంది. దీంతో ఇప్పటికే వివిధ సంస్థలకు కేటాయించిన 31,800 మెగావాట్లతో కలిపి మొత్తంగా 55,750 మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. ప్రకాశం జిల్లాలో 1,650 మెగావాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 లొకేషన్లలో 17,150 మెగావాట్లు, పార్వతీపురం మన్యంలో 3 లొకేషన్లలో 2,050 మెగావాట్లు, కడప జిల్లాలో 2 లొకేషన్లలో 2,000 మెగావాట్లు, తిరుపతిలో 1,000 మెగావాట్లు, నంద్యాలలో 180 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల్ని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలో 21,153 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో సుమారు 8,000 మెగావాట్ల ప్రాజెక్టులు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినవి. గ్రిడ్ నిర్వహణలో ఇబ్బందులు, భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా PSP ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 23 లొకేషన్లలో 31,900 మెగావాట్ల PSP ప్రాజెక్టులను వివిధ సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. వాటిని పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. 2,600 మెగావాట్ల సామర్థ్యం గల 3 PSP ప్రాజెక్టులను దక్కించుకున్న సంస్థలు వివిధ కారణాలతో పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా వాటి DPRల తయారీని నెడ్క్యాప్ నిలిపేసింది. మిగిలిన 29,300 మెగావాట్ల PSP ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలు 1,64,955 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ఆర్టీసీ ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. గత దశాబ్ద కాలంగా చిన్నపాటి వర్షానికే గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ కాలువలా మారేది. మోకాలి లోతు నీటిలో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడేవారు. ఈ ముంపు నుంచి ప్రయాణికులకు విముక్తి కల్పించేందుకు కూటమి సర్కారు నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టింది. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వేలాది మంది ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. రోజు గుడివాడ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు దాదాపు 560 ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నారు. దశాబ్దాల కాలంగా చిన్న చినుకు పడిన గుడివాడ బస్టాండ్ మునిగిపోతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం భారీ అంచనాలతో బస్టాండ్ నిర్మాణంపై ప్రకటనలు గుప్పించి 5 ఏళ్ల పాటు సాగదీసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి బస్టాండ్ నిర్మాణానికి వచ్చిన నిధులు వెనక్కిపోతున్న తరుణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి నిధులు మురిగిపోకుండా వెంటనే బస్టాండ్ నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. 4,54,00,000 రూపాయలతో నూతన బస్టాండ్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 1 కోటి విలువైన 30% పనులు పూర్తయ్యాయి. ఒకప్పుడు బస్టాండింగ్ చాలా అస్తవ్యతిగా ఉండేది. వాన పడిందంటే చాలు బురదతో మునిగిపోయి బస్సుల దగ్గరికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈరోజు ఈ బస్టాండింగ్ మళ్ళీ అభివృద్ధి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి బస్టాండ్. చిన్నపాటి వర్షం పడినా కూడా నీళ్లు నిలిచిపడిపోయి మోటార్లు జనరేటర్లు పెట్టి తోడిచ్చి చేసా ఇప్పటికప్పుడు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. కానీ బయటికి వెళ్ళి వేరే వాళ్ళు చూస్తే బస్టాండ్ చాలా బాగున్నాయి, మనకు బస్టాండ్ బాగాలేదని చాలా ఇప్పటికప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడు అభివృద్ధి అయ్యేది కాదు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు 43 సంవత్సరాలండి. 43 సంవత్సరాలకి గుడివాడ బస్టాండు మోకాల్లో నీళ్లు ఉండేవి. ఇప్పుడు బస్టాండ్ కడతాం, చాలా సంతోషంగా ఉంది. మనకి చాలా అభివృద్ధి అవుతుందండి. చాలా మంది చాలా బాగా మాట్లాడుకుంటున్నారు బస్టాండ్ గురించి. ఈ వెనుగండ్ల రాము గారు ఆర్టీసీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా మాకు ఫండ్స్ ఇవ్వండి అని అంటే గుడివాడనే మన స్టేట్లో ఫస్ట్ బస్టాండ్ నిర్మాణానికి మరి ఆయన అవకాశం కల్పించుకునేటట్టు పోరాడి తీసుకొచ్చినందుకు రాము గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గుడివాడ ప్రజలకి ఇలాంటి కష్టాల నుండి, దుర్భర పరిస్థితి నుండి మరి ఇన్ని సౌకర్యాలు మరి ఇదే కాదు, మేము బస్టాండ్నే కాదు గుడివాడలో
గుడివాడలో ఉన్నటువంటి రోడ్లన్నిటిని వేయించటం వలన ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్టాండ్ విస్తరణను పెంచితే బాగుండేది. కానీ ప్రస్తుతం ఉన్న పాత బస్టాండ్ మాదిరే 11 ప్లాట్ఫామ్లతో పనులు కానిచ్చేసేలా ప్రణాళికలు చేశారు. విస్తరిస్తే బాగుండేదన్న వాదన స్థానికుల్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా జిల్లా గుడివాడలో బస్టాండ్ నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కూడా బస్టాండ్ను ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బస్టాండ్ అనేది పల్లంగా మారడంతో వర్షం వచ్చిందంటే గుడివాడ బస్టాండ్ అనేది చెరువులా మారుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కొత్త బస్టాండ్ నిర్మిస్తున్నామంటూ నానా హడావుడి చేసింది తప్ప బస్టాండ్ నిర్మాణం మాత్రం చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బస్టాండ్ నిర్మాణం చేస్తుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా. చూపు లేదు కానీ ఆశయం ఉంది. జీవితంలో ఉన్న చీకటిని చదువు అనే వెలుగుతో జయించడానికి బయలుదేరింది ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన బతల పావని. కళ్లు కనిపించక ఇబ్బందులు పడుతున్న దృఢ సంకల్పంతో 10వ తరగతి పరీక్ష రాస్తోంది. పావనికి కొత్తపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెంటర్ పడింది. ఆమెకు కళ్లు కనిపించకపోవడంతో పరీక్ష రాసేందుకు మరొక విద్యార్థిని కేటాయించారు. పావని సమాధానాలు చెప్తుంటే ఆమెకు తోడుగా వచ్చి స్కైప్ పరీక్ష రాస్తోంది. రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్రంలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. భారీ వర్షాలు కురవకపోయినా గరిష్టంగా 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనం ఫోకస్ట్ చూస్తే మనకి ఎంటైర్ రాష్ట్రం అంతా కూడా మనకి 1-2 చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడటానికి అవకాశం ఉంటుంది. ఉరుములు మెరుపులు ఉంటాయి. 30 నుండి 40 కిలోమీటర్ వేగంతో గాలులు పడటానికి అవకాశం ఉంటుంది. అత్యధికంగా 50 కిలోమీటర్ వేగం దాకా వీచే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షం ఎక్కడో ఒకటి చోట పడవచ్చు. హెవీ రెయిన్స్ అయితే ఉండదు. మనకి ఏప్రిల్ మే వెళ్తున్నప్పటికీ టెంపరేచర్ ఎక్కువ వెళ్తుంది. దాంతోపాటు ఇది కూడా రోజు రోజుకు పెరుగుతాయి. ముఖ్యంగా మనకి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం అలా టైంలో ఎక్కువ ఉంటాయి. అదే ముఖ్యంగా ఉరుములు మెరుపులు ఉన్న టైంలో ప్రజలు ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కానీ, వాటర్ బాడీస్ దగ్గర కానీ, మొబైల్ ఫోన్ బయట వెళ్తున్నప్పుడు యూజ్ చేయటం కానీ, చెట్లు కింద నిలబడటం కానీ ఇలాంటిది అవాయిడ్ చేస్తే బెటర్. బిఫోర్ 3 o'clock ఆ టైంలోనే వాళ్ళు ఏదైనా హార్వెస్టింగ్ చేయటం కానీ ఏది చేస్తే కూడా 3 o'clock లోపలే చేయాలి. మరియు ఫార్మర్స్ కూడా నీటి ఉన్న ప్లేస్లో వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే చెట్టు కింద నిలబడకూడదు. ఎందుకంటే ఫార్మర్స్కి చాలా అది ప్రమాదం. ఎందుకంటే ఓపెన్ పొలాల్లో వాళ్ళు పని చేస్తారు. అందుకని వాళ్ళు సరైన జాగ్రత్త తీసుకుని సేఫ్ ప్లేస్లో ఉండాలి. సో ఏది చేసినా కూడా వాళ్ళు 3 o'clock ముందే చేసుకుంటే బెటర్. ఉడకని మటన్ కథ మీకు తెలుసా? సామాజిక మాధ్యమాలతో పాటు అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తలకాయ కూర ఉడకలేదంటూ మటన్ షాప్ యజమానిపై ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వింత ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. హాజీ అనే వ్యక్తి ఉగాది తర్వాత ఆనవాయితీగా పండుగ విందు చేసుకోవాలని భావించాడు. మార్కెట్కు వెళ్లి తలకాయ కూర కొన్నాడు. అయితే తలకాయ ఎంతకీ ఉడకలేదు. కుక్కర్లో పెట్టి సుమారు 20 విజిల్స్ వచ్చే వరకు ఉంచినా ఉడక్కపోవడంతో తలకాయ కూర నాణ్యతపై సందేహం వచ్చింది. విక్రయదారుడికి బుద్ధి చెప్పాలనుకుని వండిన తలకాయ కూర పాత్రతో సహా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అయితే పరిస్థితిని అర్థం చేసుకున్న సీఐ ఆరోహణరావు మటన్ దుకాణం యజమానితో మాట్లాడమంటూ సర్ది చెప్పి పంపించారు. ఈ స్టోరీలో కొసమెరుపు ఏంటో తెలుసా? హాజీ పోలీస్ స్టేషన్కు వెళ్లిన విషయం తెలిసి షాప్ వ్యక్తి కేజీ మటన్ ఉచితంగా ఇచ్చాడు. అతను స్థానిక మటన్ దుకాణం వద్ద తలకాయ కూర తీసుకుని దాన్ని వండుకునే సందర్భంలో 20 విజిల్స్ పెట్టినా కూడా తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని, మాకు సరైనటువంటి తలకాయ కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్ కు ఆ వండిన పదార్థంతో కూడా రావడం జరిగింది. నిజంగా మాకు ఆశ్చర్యం వేసింది. ఈ విధంగా కూడా ప్రజలు పోలీస్ స్టేషన్లకు వస్తారా అని చెప్పని అనిపించింది. గతంలో కూడా ఇదే అనంతపురం జిల్లాలో నెల కిందట చిన్నాళ్ళునికి ఉరుములు పెట్టలేదని చెప్పని డయల్ 100 కు కాల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏదంటే డయల్ 100 అనేది చాలా అత్యవసరమైనటువంటి సర్వీసులు ఉపయోగించుకోవాల్సినటువంటి వ్యవస్థ. దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అదేవిధంగా జరిగిన సంఘటన గురించి చెప్పాల్సి అంటే ప్రజలకు తాడిపత్రి పోలీస్ స్టేషన్కు వెళ్తే ఏ చిన్న విషయమైనా కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని చెప్పని భావిస్తున్నాము.
అతను సదరు హాజీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు అనే విషయం తెలుసుకొని సదను మాంసం దుకాణదారుడు దానికి ప్రత్యామ్నాయంగా 1 కేజీ మటన్ కూడా ఇచ్చినాడని చెప్పని తెలిసింది. చిన్నతనం నుంచే ఆకాశాన్ని తాకాలన్న కల, చేతిలో చిన్న పరికరాలతో మొదలైన ప్రయోగాలు, వరుస వైఫల్యాలను ఎదుర్కొన్న వెనక్కి తగ్గని పట్టుదల, ఎట్టకేలకు విజయవంతంగా డ్రోన్ను తయారు చేసి అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు అమలాపురానికి చెందిన ఓంకార్. చదువుతోంది 8వ తరగతి అయినా డ్రోన్లు, శాటిలైట్ల పరిశోధనల్లో మునిగి తేలుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. సృజనాత్మకత, సాంకేతికత, సామాజిక చైతన్యం, సాహసోపేత నిర్ణయాలకు మారుపేరుగా నిలుస్తోంది ప్రస్తుత తరం. ఆ కోవకే చెందిన అమలాపురానికి చెందిన రేపాక ఓంకార్ 6వ తరగతి నుంచి డ్రోన్ల తయారీ ప్రయాణాన్ని ప్రారంభించి 8వ తరగతికొచ్చే నాటికి విజయవంతమయ్యాడు. తోటి పిల్లలంతా ఖాళీ సమయాల్లో ఆటపాటలు, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటే తాను మాత్రం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సొంత ఆవిష్కరణలపై దృష్టి సారించాడు. మొదట అట్టముక్కలు, పీవీసీ షీట్లు, పైపులతో చిన్న డ్రోన్లు తయారు చేయడం మొదలుపెట్టిన ఓంకార్ 5-6 ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. వెనకడుగు వేయకుండా తల్లి వాణి కల్పన ప్రోత్సాహంతో పూర్తి ఆటోమేషన్తో పనిచేసేలా కార్బన్ ఫైబర్తో పెద్ద డ్రోన్ తయారు చేసి అబ్బురపరిచాడు. డ్రోన్ల తయారీకి ఇప్పటి వరకు సుమారు 8.5 లక్షల రూపాయలు వెచ్చించాడు. ఓంకార్ 6వ తరగతిలోనే డ్రోన్ తయారీలో బేసిక్స్ నేర్చుకున్నాడు. డిఆర్డీఓలో పనిచేసిన ఓ సైంటిస్టు వద్ద 10 రోజులు శిక్షణ తీసుకున్నాడు. తరువాత ఇంటి దగ్గరే సాధన చేయడం మొదలుపెట్టాడు. 7వ తరగతిలోనే అటల్ ఇన్నోవేషన్ డ్రోన్ మాన్యువల్ పుస్తకాన్ని అవపోసన పట్టేశాడు. ఆన్లైన్లో పరికరాలు తెప్పించుకుని యూట్యూబ్లో వీడియోలు చూసి డ్రోన్ తయారు చేశాడు. అలాగే సొంతంగా చిన్నపాటి శాటిలైట్ను తయారు చేశాడు. మిషన్ ప్లానర్ అనే సాఫ్ట్వేర్ను డ్రోన్కు అనుసంధానించాడు. భవిష్యత్తులో మెడికల్, డెలివరీ, పోలీసు శాఖకు నిఘా కోసం ఉపయోగపడేలా డ్రోన్లు తయారు చేసే స్టార్టప్ కంపెనీ పెట్టారనే లక్ష్యంతో ఉన్నట్లు ఈ విద్యార్థి ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాడు. యాక్చువల్లీ నా ప్రాజెక్ట్ ఏంటంటే మెడికల్ ఎయిర్ యూనిట్ అనమాట. సో ఇవన్నీ ఏదైతే డ్రోన్స్ కనబడుతున్నాయో అన్నీ ప్రోటోటైప్స్ అనమాట. సో ఏంటి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ లేకపోతే ఏదైనా ప్రాణాలు పోయిన సిచ్యువేషన్స్లో ఇవన్నీ ఏంటంటే వెళ్ళి ఆ మనుషుల్ని కాపాడతాయి అనమాట. సో ఇదంతా ఒక ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక వాచ్ నుంచి డెవలప్ చేస్తాం. సో మా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని పేరు EXDUXI. సో ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే లైక్ ఒక వాచ్ డెవలప్ చేస్తాం. సో వాచ్తో ఏంటంటే ఏదైనా మనిషికి లో బీపీ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ ఏదైనా అయినా వెంటనే సెన్స్ చేస్తుంది. సెన్స్ చేసి ఏ దగ్గరలో ఉన్న ఏదైతే ఈ మెడికల్ క్యాంప్స్కి ఉంటాయో వాటికి ఒక SOS మెసేజ్ వెళ్తుంది అనమాట. ఈవెన్ కొన్ని ఏరియాస్కి అయితే ప్రాపర్ ఫుడ్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు. ఆ ఏరియాస్ ఏంటంటే బాగా లైక్ డెత్ రేషియో ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాన్ని మినిమైజ్ చేయాలి అంటే ఇలాంటి డ్రోన్స్ మన వర్కింగ్లోకి తీసుకొస్తే మేబీ సమ్వాట్ మనము ఆ డెత్ రేట్ని మినిమైజ్ చేయొచ్చు అనమాట. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఈనాడు సైన్స్ ఫేర్లో ఓంకార్ తయారు చేసిన డ్రోన్లు చూసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు. గతంలో అమరావతిలో జరిగిన డ్రోన్ సమ్మిట్లోనూ ఓంకార్ పాల్గొన్నాడు. వచ్చే నెలలో బెంగళూరులో జరగనున్న డ్రోన్ ప్రదర్శనకు సిద్ధమవుతున్నాడు. మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ బొమ్మలు అంటే మహా ఇష్టమండి. ఎలక్ట్రానిక్స్ ప్రతిదీ ఎగిరేది అంటే చాలా ఇష్టమండి. మా అబ్బాయికి 5వ క్లాస్ నుంచి టెక్నాలజీ మీద రకరకాల చేయాలని కోరికండి. ఒకసారి డ్రోన్ ఎక్కడ చూసాడండి, అప్పటి నుంచి డ్రోన్ తయారు చేయాలని అనుకున్నాడండి. వారి యొక్క కోరికలు ఇప్పుడు మేము కాదలేదండి. ఆన్లైన్లో పెట్టినోడండి వస్తువులండి, ఇది డ్రోన్ సంబంధించిన ఐటెంలు అండి. మేము ఇప్పుడు దానికి ఎంత ఇచ్చేవాళ్ళమండి. బాగానే సక్సెస్ అయినాయి సార్. మా వాడు ఇంకా రకరకాల డ్రోన్లు దేశం అవసరమైన డ్రోన్ తయారు చేయాలని మాకు కోరిక సార్. డ్రోన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి వాడికి గాల్లో ఎగరటం అంటే చాలా ఇష్టం అండి. గాల్లోనే ఎప్పుడూ ఉండేవాడు. ఆఖరికి బట్టలు ఆరేస్తుంటే ఆ బట్టల క్లిప్పులతో కూడా ఏరోప్లేన్ తయారు చేసేవాడండి. అలాగే చిన్నప్పుడు RC రిమోట్ కంట్రోల్ హెలికాప్టర్స్ కొని అవి ఇప్పేసి చూసి మళ్ళీ అది 5th క్లాస్ నుంచి వాడు తయారు చేయాలని అనుకున్నాడండి. ఫస్ట్ మామూలుగా ఎగిరింది చేశాడండి. తర్వాత నుంచి టెక్నికల్గా అడ్వాన్స్ అవుతూ వచ్చాడండి. స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాడండి. వాడికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నామండి. ఓంకార్ డ్రోన్ తయారీకే పరిమితం కాకుండా
తాను బడికి వెళ్లడానికి ఉపయోగించే సైకిల్కు ఓ మోటార్ను అమర్చి పెట్రోల్తో నడిచేలా చేసి ఆశ్చర్యపరిచాడు. ఓంకార్లోని నైపుణ్యాల్ని గుర్తించిన హైదరాబాద్కు చెందిన ఓ అగ్రి కంపెనీ తమ దగ్గర ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశమిచ్చింది. రఘురామ సిఐడి కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ నాయక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్కు ఉదయం 10 గంటల సమయంలో సునీల్ నాయక్ విచారణకు వచ్చారు. రఘురామను చిత్రహింసలకు గురిచేసిన కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 11 వరకు 7 రోజుల పాటు విచారణాధికారి ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్ను విచారించారు. వాస్తవానికి నెల 12వ తేదీ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉండగా తన తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి పాట్నా వెళ్లాలని కోరుతూ సునీల్ నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సునీల్ నాయక్ 23న విచారణకు హాజరు కావాలని హైకోర్టు వెసులుబాటు కల్పించింది. ఇవాళ ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్ను సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. హైకోర్టులో సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. పంజాబ్లోని లూథియానా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కిసాన్ మేళాలో డ్రైవర్ లేకుండానే పరుగులు పెట్టిన ఓ ట్రాక్టర్ ఆకర్షణగా నిలిచింది. సాగులో రైతుల సమయం శ్రమను తగ్గించేందుకు కృత్రిమ మేధ ఆధారంగా దీన్ని తయారు చేశారు. ఆటో స్టీరింగ్ వ్యవస్థ కలిగిన ట్రాక్టర్ డ్రైవర్ లేకుండా పొలం దున్నడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెన్సార్ ఆధారిత సాంకేతికతతో ఈ ట్రాక్టర్ పనిచేస్తుందని, ప్రస్తుతం దీని ధర 4,50,000 ఉందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో దీన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామని వర్సిటీ సిబ్బంది వెల్లడించారు. ప్రమాదంలో కుమారుడు మృతి చెందటంతో మనోవేదనకు గురైన ఓ తండ్రి కుమారుడి పేరిట ట్రస్టును ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. దీని ద్వారా ఇప్పటివరకు 30 మంది విద్యార్థులకు వార్షిక స్కాలర్షిప్లను అందించారు. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన అనిల్ చిన్న కుమారుడైన బిశ్వభూషణ్ పెంపుడు కుక్కలకు ఆహారం పెడుతుండగా బాల్కనీ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన అనిల్ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం 3 ఏళ్ల క్రితం బిశ్వభూషణ్ మెమోరియల్ అనే ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా వైద్య విద్యార్థులకు 5 ఏళ్ల పాటు సంవత్సరానికి ₹1,00,000 చొప్పున అందిస్తామని అనిల్ వెల్లడించారు. నిహారిక కొణిదల నిర్మాతగా యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ రాకాస చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. దీన్ని మానస శర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం విశాఖపట్నానికి వచ్చింది. కమిటీ కుర్రాళ్లు సినిమా విజయం తర్వాత తమ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం రాకాస అని నిహారిక తెలిపారు. ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుందని, ప్రేక్షకులు థియేటర్లో ఈ సినిమాను చూసి ఆనందించాలని కోరారు. ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. చాలా కామెడీ ఉంటుంది. అంటే మనం హారర్ కామెడీ చూసుంటాం, ఫ్యాంటసీ థ్రిల్లర్స్ చూసుంటాం, కానీ ఒక కామెడీ ఇంకా ఫ్యాంటసీ కలిపి చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయ్యి చేశారు మా డైరెక్టర్ మానస శర్మ. అండ్ మా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ శ్రీను, నయన్ అండ్ సంగీత్, వీళ్లే కాకుండా బ్రహ్మాజీ గారు, తనిఖిల్ బర్ని గారు, అలా చాలా మంది ఉన్నారు. ఇంకా స్లోగా తెలుస్తుంటుంది ట్రైలర్ రిలీజ్ తర్వాత. ఇందాక నిహార్ గారు అన్నట్టు ఫ్యాంటసీ కామెడీ అనే కొత్త జానరాని మేము ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. ఇది మీ టిపికల్ హారర్ కామెడీ కింద రాదు. ఇది దీంట్లో ఓన్లీ ఫన్ కాకుండా దిస్ లాట్ మోర్ స్టోరీ, కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, బట్ 100% ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. మా డైరెక్టర్ గారు విట్లాచారి గారి సినిమాలకి పెద్ద ఫ్యాన్ అనమాట. ఆయన ఆ రోజుల్లోనే మన తెలుగు సినిమాల్లోకి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా అమేజింగ్గా తీసుకొచ్చారు, మన ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి. అలాంటి సినిమాలు, అలాంటి కథలు మన కల్చర్లోనే చాలా ఉన్నాయి, మన ఇండియన్ మైథాలజీలో చాలా ఉన్నాయి. అలాంటి చిన్న ఎక్సెప్ట్ తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకుని కథ రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. ఏప్రిల్ 3 మా రాకాస ఫ్యాంటసీ కామెడీతో మిమ్మల్ని అందరినీ అలరించడం రాబోతుంది. తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ మా రాకాస సినిమా చూసి బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మూవీ అంటే చాలా ఫ్యాంటసీ అండ్ కొంచెం కామెడీ ఉంటుంది. కొంచెం కాదు, చాలా ఎక్కువ కామెడీ ఉంటుంది, కొంచెం థ్రిల్ ఉంటుంది మూవీలో. అండ్ మా శ్రీను గారు, మా హీరో గారు వీరబాబు చాలా బాగా చేశారు.
మూవీలో. అండ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది, చిన్నపిల్లల నుంచి ఓల్డ్ పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తారు.